వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు మన వీడియోలో గోధుమ నూక ఉప్మా అలాగే టమాటో బాతు చేసి చూపిస్తున్నాను. ఉప్మా అంటే చాలామందికి నచ్చదు. పిల్లలు మరీ ముఖ్యంగా ఉప్మా వద్దంటారు. కానీ చేసే విధానంలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసినట్లయితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో ఈ ఉప్మాని చేసి చూపిస్తాను. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరుతుంది. చూడండి, ఇలా జీడిపప్పు, టమాటోలు, వేరుశనగ పలుకులు వేసుకొని ఈ ఉప్మా చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఉప్మాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. ఇలా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 కొంచెం పెద్ద టమాటోలు, ఇలా 7-8 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, దీన్ని ముక్కలుగా కోసి పెట్టుకుందాము. అలాగే కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే కొద్దిగా వేరుశనగ పలుకులు. ఈ ఉప్మా టమాటో బాత్ మనం చేసుకునే విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం టమాటాలు వేసుకుంటున్నాం కదా. అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము. ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలాగా వేరుశనగ పలుకుల్ని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ వేరుశనగ పలుకులు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఉప్మా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను వేరుశనగ పలుకులు కొద్దిగానే వేశాను, ఎందుకంటే ఇందులో జీడిపప్పు కూడా వేస్తాను. మనం మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని వేపుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులోకి అల్లం వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు హైలో ఉంటే మన మీద తుల్లిపోతూ ఉంటుంది. ఇలా 1 నిమిషం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో వీటన్నింటినీ దోరగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి. ఒకసారి ఉప్పు ఈ ఉల్లిపాయలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్మాకి కంపల్సరీగా కరివేపాకు ఉండాలి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్తో ఉప్మా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
కరివేపాకు లేకుండా ఉప్మా లేనే లేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇందులో మనం కోసి ఉంచుకున్నాం కదా ఈ టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. ఈ ఉప్మాలో టమాటాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మాలో టమాటాలు వేసుకుంటే ఒక టేస్టు, వేసుకోకుండా కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. అమ్మయ్య, చూసారా టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి. మనం టమాటాలు ఎర్రగా పండిన పళ్ళు తీసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. నేను ఈ గ్లాస్ కొలతతో గోధుమ నూక తీసుకున్నాను. దీనికి ఏదైనా 1కి 3 గ్లాసులు వేసుకోవాలి. 1 కప్ అయితే 3 కప్పులు, 1 గ్లాస్ అయితే 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇలా మనం 3 గ్లాసులు వేసుకున్నట్లయితే ఈ గోధుమ నూక చక్కగా ఉడుకుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది బాగా నీళ్ళు మరిగిపోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పుని ఇలా నేతిలో వేపుకుంటున్నాను. నేను వేరుశనగ పలుకులు, జీడిపప్పు 2 వేస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఈ జీడిపప్పుని నేతిలో బాగా వేపుకొని ఉప్మాలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. జీడిపప్పుని వేపుకొని ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ఇందాక ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. కొద్దిగానే వేసుకున్నాము. ఇలా నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవాలి. మనకి ఈ ఉప్మాలోకి నీళ్ళు కొంచెం ఉప్పుగానే ఉండాలి, లేకపోతే ఉప్మా చప్పగా ఉంటుంది. ఇలా బాగా నీళ్ళు సలసలా కాగాలన్నమాట. ఎసరు బాగా మరగాలి. ఎసరు బాగా మరిగితేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు మరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నూక కొద్దిగా వేసుకోవాలి. ఇలా నూకంతా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి ఉప్మా మెత్తగా రావాలంటే 1 గ్లాస్కి 3.5 గ్లాసులు వేసుకోవాలి. లేదు కొంచెం పొడిలాడుతూ రావాలి అంటే 1కి 3 గ్లాసులు వేసుకున్నట్లయితే కొద్దిగా విడివిడిగా వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేనైతే సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. వేడిగా ఈ టమాటో బాత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం ఇందాక జీడిపప్పుని వేపుకున్నాం కదా, ఆ నెయ్యిని ఇందులో వేసుకున్నట్లయితే
టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. వేడివేడిగా టమాటా బాత్ రెడీ అయిపోయింది. మనం జీడిపప్పుని వేపి ఉంచుకున్నాం కదా, ఇలాగా ఈ ఉప్మా మీద పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మనం పోపులో వేసేస్తే మెత్తగా అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేతిలో వేయించిన ఈ జీడిపప్పు వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంది. తినేటప్పుడు క్రంచీగా టేస్ట్ జీడిపప్పు వల్ల చాలా బాగా వచ్చింది.